యూజ్ చేసిన ఆయిల్‌ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నా పేరు డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద హాస్పిటల్స్, నంద్యాల. మనం యూజ్ చేసిన ఆయిల్‌ని మళ్ళీ మళ్ళీ రీహీట్ చేసుకుంటూ యూజ్ చేయడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ప్రతిసారి హీట్ చేసినప్పుడు అందులో నుంచి టాక్సిక్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతుంటాయి. అలాంటివి మనం తీసుకున్నప్పుడు మన బాడీలో మన కణాలు మారడం, రక్త కణాలు ఎక్కువ తక్కువ, దాంట్లో చేంజెస్ అవ్వడం, జీన్స్ మారడం, ఇలాంటివన్నీ జరిగి మన క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే గుండె ప్రాబ్లమ్స్ కూడా వీటిని తీసుకోవడం వల్ల పెరుగుతాయండి. దీన్ని మనం ఎలా నివారించుకోవచ్చు అంటే, ఫ్రెష్ గా యూజ్ చేయాలి. ఆయిల్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని చూసుకుంటూ యూజ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఓవర్ హీట్ చేయకుండా చూసుకోవాలి. ఆయిల్ ని మోడరేట్ హీటింగ్ లో పెట్టుకొని యూజ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ తగ్గించుకోవచ్చు అండి. ఇవన్నీ ఫాలో అవుతూ మీరు హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ని ఇంట్లో కుకింగ్ చేసే వాళ్ళందరికీ, అలాగే బయట ఫుడ్ తినే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.